ఈరోజు మనం ఒక కథ గురించి మాట్లాడుకుందాం. ఇది మనందరికీ చిన్నప్పటినుంచి తెలిసిన కథే, కానీ ఇందులో చాలా లోతైన విషయాలున్నాయి. ఇది కేవలం జంతువుల కథ అనుకుంటే పొరపాటే. తరతరాలుగా మనకు జీవిత పాఠాలు నేర్పుతున్న ఒక నిధి ఇది. కరెక్ట్. ఈ కథలో 3 ముఖ్యమైన విషయాలున్నాయి. 1 ఓ అందమైన స్నేహం, 2 నమ్మలేని ద్రోహం, ఇక 3 ప్రాణాల మీదకొచ్చినప్పుడు కూడా తెలివితో ఎలా బయటపడవచ్చో చెప్పే ఓ అద్భుతమైన సమయస్ఫూర్తి. ఈ 3 కలిసి ఈ కథని ఎలా నడిపిస్తాయో చూద్దాం రండి. సరే, ఇంక కథలోకి వెళ్ళిపోదామా? అసలీ కథ ఎక్కడ మొదలైంది, ఆ మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు, వాళ్ల గురించి తెలుసుకుందాం. ఓ పెద్ద నది. దాని ఒడ్డున పచ్చగా ఏపుగా పెరిగిన ఓ జామ చెట్టు. ఆ చెట్టుమీద ఓ తెలివైన కోతి ఉండేది. దానికి ఆ తియ్యటి జామపండ్లంటే ప్రాణం. ఇక ఆ నదిలోనే ఓ పెద్ద మొసలి కూడా నివసిస్తూ ఉండేది. రోజూ ఏం జరిగేదంటే, ఆ కోతి తను తినే పండ్లల్లో కొన్నింటిని మొసలికి కూడా ఇచ్చేది. ఆ చిన్న సాయం, ఆ పంచుకోవడం వాళ్ళిద్దరి మధ్య ఓ విచిత్రమైన కాని చాలా బలమైన స్నేహాన్ని పుట్టించింది. కాని అంతా ఎంత ప్రశాంతంగా సాగిపోతున్న టైంలో వాళ్ల స్నేహంలోకి ఓ తుఫాను వచ్చింది. ఇది వాళ్ల కథని పూర్తిగా మార్చేయబోతోంది. ఒకరోజు ఏమైందంటే, మొసలి ఆ టేస్టీ జాముపండ్లను తన భార్యకి తీసుకెళ్ళింది. ఆ పండులు తిని ఆమె చాలా ఇంప్రెస్ అయిపోయింది. కానీ ఆ రుచి ఆ మనస్సులో ఓ భయంకరమైన ఆలోచనను పుట్టించింది. వెంటనే తన భర్తతో ఇలా అంది, ఈ పండ్లే ఇంత తియ్యగా ఉంటే రోజూ ఇవి తినే ఆ కోతి గుండె ఇంకెంత రుచిగా ఉంటుందో కదా. నువ్వు వెంటనే వెళ్ళి ఆ కోతి గుండెను నాకోసం తీసుకురా అని అడిగింది. చూసారా, ఈ ఒక్క కోరికే మొత్తం కథనే మార్చేసింది. ఇప్పుడు మొసలి పరిస్థితి ఏంటి? అటు చూస్తే ప్రాణస్నేహితుడు, ఇటు చూస్తే భార్య కోరిక. స్నేహానికి భార్య మాటకు మధ్య అక్షరాల నలిగిపోయింది. చివరికి ఏమైంది? భార్య ఒత్తిడికి లొంగిపోయింది. తన స్నేహితుడిని మోసం చేయడానికే డిసైడ్ అయింది. వాళ్ల స్నేహంలో ఓ విషాదకరమైన ఘట్టం మొదలయింది. సరే, మరి మొసలి తన ప్లాన్ని ఎలా అమలు చేసింది? స్నేహితుణ్ణి చావు దగ్గరికి ఎలా తీసుకెళ్ళింది? ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ డే మొసలి చాలా ప్రేమగా నటిస్తూ కోతి దగ్గరికి వెళ్ళింది. మా ఇంట్లో పెద్ద విందు ఉంది, దానికి నువ్వే చీఫ్ గెస్ట్ అని చెప్పింది. పాపం ఆ అమాయక కోతి స్నేహితుడి మాటల్లోని మోసాన్ని పసిగట్టలేకపోయింది. చాలా సంతోషంగా ఫీలైంది. వెంటనే మొసలి వీపుమీదకెక్కి కూర్చుంది, తనకి ఏం జరగబోతోందో కూడా తెలియకుండా. ఇప్పుడు అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. కథలో అసలైన ట్విస్ట్. చావు బ్రతుకుల మధ్య, తెలివికి మోసానికి మధ్య ఓ పెద్ద యుద్ధం జరగబోతోంది. సరిగ్గా నది మధ్యలోకి వెళ్ళాక మొసలి అసలు నిజం చెప్పేసింది. ఫ్రెండ్, నన్ను క్షమించు, మా ఆవిడ నీ గుండెను తినాలనుకుంటోంది అంది. అంతే, ఆ మాటలు కోతికి పిడుగుపడ్డట్టు తగిలాయి. ఒక్కసారి ఆలోచించండి. చుట్టూ నీళ్లు, కింద చంపడానికి రెడీగా ఉన్న మొసలి, పారిపోవడానికి ఛాన్సే లేదు. మరి ఈ పరిస్థితిలో ఆ కోతి ఎలా బతుకుతుంది? అసలు బతకే ఛాన్సుందా? ఆ క్షణంలో భయంతో వణికిపోయినా కోతి మైండ్ మాత్రం చాలా ఫాస్ట్గా పనిచేసింది. చాలా కూల్గా, ఓ నా గుండె గురించా? అయ్యో, దాన్ని నేను చెట్టు మీదే దాచిపెట్టొచ్చానే అని ఓ సూపర్ అబద్ధం చెప్పింది. చూశారా ఎంత తెలివిగా ప్లాన్ చేసిందో? ఫస్ట్ స్టెప్ నమ్మేలా ఒక అబద్ధం చెప్పింది. సెకండ్ స్టెప్ హెల్ప్ చేస్తున్నట్టు నటించింది. ఇక థర్డ్ స్టెప్ శత్రువునే తనను కాపాడేలా చేసింది. దీనినే అంటారు అసలైన సమయస్ఫూర్తి. ఆ తెలివి తక్కువ మొసలి కోతి చెప్పిన అబద్ధాన్ని నిజమని నమ్మేసింది. గుండె దొరుకుతుందన్న ఆశతో వెంటనే వెనక్కి తిరిగి ఒడ్డువైపు బయల్దేరింది. సరే, కథ క్లైమాక్స్కి వచ్చేసింది. మరి మోసం తర్వాత ఏం జరిగింది? వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏమైంది? అసలు మనం దీన్నుంచి ఏం నేర్చుకోవాలి? ఒడ్డు దగ్గరికి రాగానే కోతి ఒక్క సెకండ్ కూడా ఆగలేదు. గబుక్కున్న మొసలి వీపు మీద నుంచి దూకి చెట్టుకొమ్మ పట్టుకుంది. అప్పుడుగాని దానికి ప్రాణం లేచొచ్చినట్టనిపించలేదు. సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. సేఫ్గా చెట్టుమీదకెక్కాక కోతి బాధతో, కోపంతో ఇలా అరిచింది, ఓరి పిచ్చి మొసలి, గుండెనెవరైనా బయట పెట్టుకుంటారా? నువ్వు స్నేహాన్ని మోసం చేశావు. అందుకే ఇప్పుడు ఓ మంచి స్నేహితుడిని శాశ్వతంగా పోగొట్టుకున్నావు. సో ఈ కథలో మనకు 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి కదా. ఒకవైపు తెలివితో ప్రాణాలు కాపాడుకున్న కోతి, మరోవైపు మోసం చేసి స్నేహాన్ని పోగొట్టుకున్న మూర్ఖపు మొసలి. ఈ కథ మనకు చెప్పే నీతి చాలా సింపుల్.
బాడీలో బలం కన్నా బ్రెయిన్లో ఉండే పవర్ చాలా గొప్పది, ముఖ్యంగా కష్టాల్లో ఉన్నప్పుడు. అలాగే మనం తీసుకునే ఒకే ఒక్క రాంగ్ డిసిషన్ మన జీవితంలో ఎంతో విలువైన స్నేహాన్ని నాశనం చేయగలదు. అందుకే ఈ కథ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. చివరిగా ఒక ప్రశ్న: మన చుట్టూ మోసళ్లలాంటి మోసపూరితమైన మనుషులున్న ఈ ప్రపంచంలో బతకాలంటే కేవలం తెలివి ఉంటే సరిపోతుందా, లేక ఇంకేమైనా కావాలా? ఆలోచించండి.